హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ విద్య కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు తయారు చేసుకోబోయే రెసిపీ మక్క గారెలు. ఇవి ఎంతో సింపుల్గా మరియు టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. 2 కప్స్ మొక్కజొన్నలను తీసుకొని నీట్గా శుభ్రపరచుకోవాలి. ఈ మొక్కజొన్నలను చక్కగా మిక్సీ జార్లో వేసుకొని 6-7 పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 7-8 వెల్లుల్లి రిబ్బలను కూడా వేసుకోవాలి. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్రను అలాగే 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న మిశ్రమంలో 2 ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇలా పర్ఫెక్ట్గా ఒకసారి కలిపి పెట్టుకోవాలి. జొన్న పిండి ఇలా కొద్దిగా మెత్తగా ఉంది కాబట్టి గారెలు చేసుకోవడానికి వీలు కాదు. అందుకని నేను ఇక్కడ 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ అనే కాదండి, మీ చాయిస్. వరి పిండిని లేదా పూరీ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. పిండిని యాడ్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తము ఇలా పర్ఫెక్ట్గా కలుపుకొని పెట్టుకోవాలి. పిండిని యాడ్ చేసిన తర్వాత గారెలు చేసుకోవడానికి ఇలా వచ్చేటట్టు చూసుకోవాలి. లేదంటే మీరు పిండిని మరీ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఆ ప్యాన్లో పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మొక్కజొన్న పిండిని ఇలా నేను చూపించిన విధంగా చిన్నగా ఇలా గారెలను చేసుకొని డీప్ ఫ్రై అయిన ఆయిల్లో వేసుకోవాలి. మీకు గారెలను ఇలా రాకపోతే చేతికి వాటర్ అద్ది కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. జొన్న గారెలను డీప్ ఫ్రై చేసుకునే టైంలో స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోయిద్ది. మొక్కజొన్నల గారెలు రెడీ అయిపోయాయండి. ఆయిల్ నుండి సపరేట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోయిద్ది. సింపుల్ అండ్ టేస్టీ మొక్కజొన్న గారెలు రెడీ అయిపోయాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.